మీకు స్వాగతం. నా పేరు డాక్టర్ తండు కృష్ణ కౌండిన్య. అసోసియేట్ ప్రొఫెసర్గా నేను రామన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల తెలుగు విభాగంలో పనిచేస్తున్నాను. దాదాపుగా నేను గతంలో అశోక ఆన్లైన్లో సుమారు 350 గంటల తరగతుల్ని నేను ఇవ్వడం జరిగింది. అది జేఎల్ కావచ్చు, డిఎల్ కావచ్చు, అదేవిధంగా డిఎస్సి కావచ్చు, జేఆర్ఎఫ్, టోటల్గా అన్ని పోటీ పరీక్షలకు ప్రిపేర్ కావడానికి సరైనటువంటి మెటీరియల్ని నేను అందజేయడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో ఉభయ రాష్ట్రాల్లో ఉన్నటువంటి అనేక సంస్థల్లో కూడా అటు బాసర కావచ్చు, తిరుపతి నారాయణ కావచ్చు, నెల్లూరు స్ఫూర్తి కావచ్చు, ఇలాంటి కోచింగ్ సంస్థల్లో కూడా నేను గెస్ట్ ఫ్యాకల్టీగా వెళ్ళి అక్కడ తరగతులు తీసుకోవడం జరిగింది. 2004 ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించినటువంటి జూనియర్ లెక్చరర్ పోటీ పరీక్షల్లో రాష్ట్ర స్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించి జేఎల్గా నియామకమై తర్వాత ఇప్పుడు డిగ్రీ కళాశాలలో అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. ముఖ్యంగా మీ అందరికీ శుభాకాంక్ష తెలియజేస్తున్నాను. 2008లో ఎండోమెంట్లో ఉద్యోగాలు పడ్డాయి. అప్పుడు 2008లో పడ్డ నోటిఫికేషన్, తర్వాత 18 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు నోటిఫికేషన్ పడబోతుంది. ఇందులో ముఖ్యంగా జనరల్ స్టడీస్ ఒక పేపర్ ఉంటే, రెండవ పేపరు పూర్తిగా ఫిలాసఫీకి సంబంధించినటువంటి, పురాణ ఇతిహాసాలకు సంబంధించినటువంటి, దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి సిలబస్ మాత్రమే ఉంటుంది. అంటే ముఖ్యంగా మొదటి అధ్యాయం మనం పరిశీలించినప్పుడు ఒక రామాయణం అంటే అసలు ఇవి దేవాదాయ శాఖకు సంబంధించిన పోస్టులు కనుక ప్రధానంగా దేవతలకు సంబంధించినటువంటి ఒక సమగ్రమైనటువంటి విషయ అవగాహన ఉండాలి. రామాయణం పట్ల అవగాహన ఉండాలి, మహాభారతం పట్ల అవగాహన ఉండాలి, భాగవతం పట్ల అవగాహన ఉండాలి, అదేవిధంగా పురాణాల పట్ల అవగాహన ఉండాలి, వేదాల పట్ల, బ్రాహ్మణాల పట్ల, అరణ్యకాల పట్ల, ఉపనిషత్తుల పట్ల, షణ్మతాల పట్ల, వీటన్నింటి పట్ల అవగాహన ఉండాలి. అదేవిధంగా దేవాలయాల్లో పూజా విధానం ఏ విధంగా జరుగుతుంది, వైష్ణవాలయాల్లో ఏ విధంగా జరుగుతుంది, శాక్తేయ సంబంధమైన ఆలయాల్లో ఏ విధంగా జరుగుతుంది, శైవాలయాల్లో ఏ విధంగా పూజా విధానం జరుగుతుంది, అక్కడ విగ్రహ ప్రతిష్టాపన ఏ విధంగా జరుగుతుంది. అంటే వీటన్నింటి పట్ల అంటే లోతైనటువంటి అధ్యయనం చేసినప్పుడు మాత్రమే అభ్యర్థులకు అవగాహన కావడం అనేది జరుగుతుంది. ఇప్పుడు నేను రామాయణం గురించి ఒక సంక్షిప్తంగా, మొదటి క్లాస్ కాబట్టి సంక్షిప్తంగా రామాయణం గురించి చెప్తాను. తర్వాత లోతుగా ఒక్కొక్క కాండను తీసుకొని సమగ్రంగా విశ్లేషణ గావిస్తూ చెప్పుకుంటూ పోతాను. ఒక రామాయణం గురించి కనీసం ఒక 15 గంటలైనా చెప్తే తప్ప మీకు రామాయణం పట్ల సమగ్రంగా అవగాహన కాదు. అదేవిధంగా మహాభారతం అంటే వింటే భారతమే వినాలి, తింటే గారెలే వినాలి అనే లోకోక్తి ఉంది. కాబట్టి మహాభారతం ఎంత చెప్పినా అది పొడవనటువంటిది. కాబట్టి మహాభారతం కనీసం ఒక 25 నుంచి 30 గంటలు చెప్పితే తప్ప అది పూర్తి కాదు. అదేవిధంగా భాగవతం అది కనీసం ఒక 15 నుంచి 20 గంటలు. తర్వాత పురాణాల, అష్టాదశ పురాణాలకు సంబంధించినటువంటి ఆ విషయాన్ని సమగ్రంగా మనం విశ్లేషించుకుంటూ పోతే ఒక్కొక్క పురాణం గురించి కనీసం ఒక 20 నుంచి 25 గంటల సమయం వాటి పడుతుంది. నేను ముఖ్యంగా సాహిత్యానికి సంబంధించినటువంటి రామాయణం, మహాభారతం, భాగవతం, పురాణాలు వీటి పట్ల నేను సమగ్రంగా మీకు అవగాహన కలిగించడానికి ప్రయత్నం చేస్తాను. పరీక్షలో ఏ విధంగా అడిగే అవకాశం ఉంటుంది అంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ప్రశ్నలు అడుగుతారు, ఏ విధంగా వస్తాయి, ఆ కోణంలో నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ముందుగా మనం రామాయణం గురించి చెప్పుకుంటే, రామాయణం
అంటే రామస్య ఆయనం రామాయణం. అంటే రామాయణం అంటే ఏమిటి? ఒక మొదటి చాప్టర్ అయినటువంటి రామాయణాన్ని తీసుకున్నప్పుడు రామాయణంలో ఉన్నటువంటి పాత్రల ప్రత్యేకత, విశిష్టత, పాత్రల మధ్య సంబంధ బాంధవ్యాలు, రామాయణంలో ఆయా పాత్రల మధ్య ఉన్నటువంటి సన్నివేశాలు కావచ్చు, అదేవిధంగా రామాయణంలోని ఆయా ప్రాంతాలు, ఆ ప్రాంతాల యొక్క విశిష్టత, అదేవిధంగా రామాయణంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఇతివృత్తం, కథ. అంటే ముఖ్యంగా రామాయణంలోని కథ పట్ల అవగాహన ఉండాలి, పాత్రల పట్ల అవగాహన ఉండాలి, ఆయా పాత్రల మధ్య ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాల పట్ల అవగాహన ఉండాలి, అదేవిధంగా రామాయణంలో ఉన్నటువంటి ఆయా ప్రాంతాల యొక్క విశిష్టత పట్ల కూడా అవగాహన ఉండాలి. అసలు రామాయణం అంటే ఏంటి? రామస్య ఆయనం రామాయణం. రామస్య ఆయనం. రామస్య ఆయనం అంటే రాముని యొక్క ప్రయాణం, అంటే రాముని యొక్క జీవనయానాన్ని గూర్చి తెలిపేది రామాయణం. అసలు ఈ రామాయణం యొక్క ప్రత్యేకత ఏంటి? అసలు రామాయణాన్ని ఎందుకు అధ్యయనం చేయాలి? ఇవాళ ఎండోమెంట్ పోస్టులు ఇవి. అంటే అసలు దేవతల గురించి, ఈ పురాణాల గురించి ఇష్టం లేని వారు కూడా ఉంటారు, దేవుడు అంటే నమ్మకం లేని వారు కూడా ఉంటారు, నాస్తికులు కూడా ఉంటారు. అయినా ఉద్యోగం సాధించాలంటే ఖచ్చితంగా తప్పకుండా రామాయణాన్ని అధ్యయనం చేయాల్సిందే, అవపోసన పట్టాల్సిందే, మహాభారతాన్ని పూర్తిగా అవపోసన పట్టాల్సిందే, భాగవతాన్ని పూర్తిగా అధ్యయనం చేయాల్సిందే, పురాణాల పట్ల సమగ్రంగా అవగాహన ఉండాల్సిందే. నేను ఈ పురాణాలు నమ్మను, నేను ఇతిహాసాలు నమ్మను అంటే ఉద్యోగం రాదు. కాబట్టి నాస్తికులైనా ఆస్తికులైనా ఎవరైనా సరే అసలు ఇది దేవాదాయ శాఖ, కాబట్టి దేవాదాయ శాఖకు సంబంధించిన ఉద్యోగాలు కాబట్టి ఖచ్చితంగా పురాణాల పట్ల, ఇతిహాసాల పట్ల, వేదాల పట్ల, ఉపనిషత్తుల పట్ల లోతైనటువంటి అవగాహన ఉన్నప్పుడు తప్పకుండా విజేతలుగా రాణించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రామస్య ఆయనం, రాముని యొక్క జీవనయానాన్ని గురించి తెలిపేది రామాయణం, రాముని ప్రయాణాన్ని గురించి తెలిపేది రామాయణం. మరి రామాయణం ద్వారా మనం ఏం తెలుసుకుంటాం? ఏంటి రామాయణం యొక్క ప్రత్యేకత? అంటే మనిషి ఒక పరిపూర్ణమైన మానవుడు రాముడైనప్పుడు ఆ రాముని జీవితం ద్వారా మనం ఏమి నేర్చుకుంటాము? ముఖ్యంగా ఒకే మాట, ఒకే బాట, ఒకే పత్ని. అంటే ఒకటే మాట, తాను ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి ఉన్నటువంటి వాడు రాముడు, ఒకే మార్గములో పయనించినటువంటి వాడు. అదేవిధంగా ఒకే పత్ని, ఏకపత్ని వ్రతుడు. రామాయణం మనకు ఏం నేర్పుతుంది? ఒకే భార్యను కలిగి ఉండాలి, భార్యాభర్తల మధ్య ఒక భార్య పట్ల భర్త, భర్త పట్ల భార్య ఏ విధంగా ఉండాలి, అన్నదమ్ముల మధ్య అనుబంధం ఏ విధంగా ఉండాలి, తల్లిదండ్రుల పట్ల కొడుకులు ఏ విధంగా ఉండాలి, ఈ విషయాలన్నీ కూడా రామాయణం తెలియజేస్తుంది. అంటే సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా కూడా ఎప్పుడూ ఒకే విధంగా ఉండాలి. సుఖాలు కలిగినప్పుడు పొంగిపోవడం, దుఃఖాలు కలిగినప్పుడు కుంగిపోవడం అనేటువంటిది కాకుండా ఎప్పుడూ ఒకే విధంగా ఉండాలి అని రామాయణం చెప్తుంది. ఎంతటి సకల శాస్త్ర పారంగతుడైనా, ఎంత గొప్ప శివభక్తుడైనా కించిత్ చిన్న లోపం ఉంటే, చిన్న అవగుణం ఉంటే అతడు ఏ విధంగా రాక్షసుడుగా ముద్ర వేయబడ్డాడు. రావణుడు గొప్ప శివభక్తుడు, సకల శాస్త్రాలను అధ్యయనం చేసినటువంటి వాడు. అలాంటి రావణుడు విశ్వో బ్రహ్మ కుమారుడు. అలాంటి రావణుడు ఒక దుర్మార్గుడుగా చిత్రీకరించబడ్డాడు, రాక్షసుడు అయినాడు. కారణం ఏంటంటే అతడు చేసినటువంటి ఒకే ఒక పని, పరస్త్రీని అపహరించడం. పరస్త్రీని అపహరించడం వరకే. కాబట్టి ఇలా రామాయణం అనేది అనుబంధాల యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తుంది.
మానవీయ విలువల గురించి తెలియజేస్తుంది. స్వార్థం అనేది మనిషికి ఉండకూడదు, అందరూ సమానమనేటువంటి భావనను కలిగింపజేస్తుంది. ఆత్మవత్ సర్వభూతాన్ని, ప్రతి ఒక్కరు కూడా నాలాంటి వారే అనేటువంటి భావనను తెలియజేస్తుంది. నేను సుఖంగా ఉంటే చాలు, మిగతా వారు ఏమైపోయినా పర్వాలేదు అనేటువంటి భావన రామాయణం ద్వారా మనం నేర్చుకో. మిగతా వారందరూ కూడా మనలాగా సుఖంగా ఉండాలి. తన సుఖం కోసం ఇతరులను ఇబ్బంది కలిగించడము అనేది చేయకూడదు. పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం. ఇతరులకు ఉపకారం చేయడమే పుణ్యము, అపకారం చేయడమే పాపము. ఇలా ఒక సంపూర్ణమైనటువంటి, ఒక పరిపూర్ణమైనటువంటి, ఒక ధీరోదాత్తుడైనటువంటి రాముని యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ రాయబడినటువంటి ఒక అద్భుతమైన ఇతిహాసం. ఈ రామాయణాన్ని సంస్కృతంలో ఎవరు రాశారు? వాల్మీకి రాశాడు. సంస్కృతంలో వాల్మీకి సంస్కృతంలో రాశాడు. వాల్మీకి మహర్షి, కానీ అతడు బోయేవాడు. మొట్టమొదట ఒక బోయేవాడు, దారి దోపిడి దొంగ. అలాంటి వాడు తర్వాత సప్తర్షుల ద్వారా కనువిప్పుగలిగి అతడు ఋషి అయి ఏకంగా రామాయణాన్ని రాయడానికి పూనుకున్నాడు. అంటే వాల్మీకి రామాయణం రాయడానికి కూడా ఒక కారణం ఉంది. అంటే వాల్మీకి దగ్గరికి నారదుడు వచ్చినప్పుడు ఆ నారదుని అడుగుతాడట వాల్మీకి. అంటే సంపూర్ణమైనటువంటి మానవుడు, ఒక ఉదాత్తమైన గుణాలు కలిగినటువంటి, ఒక ధీరోదాత్తుడైనటువంటి, నాయకత్వ లక్షణాలు కలిగినటువంటి ఒక మానవుని గురించి తెలియజేయము అని నారదునితో వాల్మీకి అంటే, అప్పుడు నారదుడు రాముని గురించి చెప్తాడు. రాముడు అనేవాడు ఉన్నాడు, ఎలాంటి భేదభావాలు లేకుండా, ఎలాంటి ద్వేషభావం లేకుండా, స్వపర అనేటువంటి భేదభావం లేకుండా, రాగద్వేషాలకు అతీతంగా సంపూర్ణమైనటువంటి ఒక పరిపూర్ణమైనటువంటి ధీరోదాత్తుడైనటువంటి మనిషి ఉన్నాడు, మానవుడు ఉన్నాడు, అతడే శ్రీరాముడు అని ఆ శ్రీరాముని గురించి నారదుడు వాల్మీకి మహర్షికి చెబితే, అప్పుడు ఆ వాల్మీకి తన శిష్యుడైనటువంటి భరద్వాజునితో అలా వెళ్తూ ఉంటే ఒక చోట క్రౌంచ పక్షులు రెండు, ఒక మగపక్షి ఒక ఆడపక్షి క్రీడిస్తూ ఉంటాయి. ఒక బోయవాడు బాణాన్ని ప్రయోగిస్తాడు. ఆ పక్షులను చూసి ఒక బాణాన్ని ప్రయోగించగా ఆ బాణం చక్కగా వెళ్ళి ఆ మగపక్షికి తగులుతుంది, అది కింద పడిపోతుంది. అప్పుడు ఆ మగపక్షి విలవిల కొట్టుకొని అది చనిపోతుంది. ఆడపక్షి వియోగంతో బాధపడుతూ ఉంటుంది. ఆ కరుణరసాత్మకమైనటువంటి ఆ సన్నివేశాన్ని చూస్తాడు వాల్మీకి. చూసి అప్పుడు ఆయన ఆ శోకము నుండే ఒక శ్లోకం పుడుతుంది. ఆ శ్లోకమే రామాయణానికి నాందిగా మారుతుంది. అప్పుడు బ్రహ్మ అక్కడికి వచ్చి ఆయన ఆ శ్లోకము నుండి పుట్టినటువంటి ఆ శ్లోకం యొక్క గొప్పతనాన్ని వివరిస్తూ, భవిష్యత్తులో నువ్వు రామాయణం రాయగలవు అని బ్రహ్మ చెప్పి వెళ్ళిపోతాడనమాట. మా నిషాద అనేటువంటి పద ప్రయోగంతో ఆయన ఒక శ్లోకాన్ని తెలియజేస్తాడు. మా నిషాద ప్రతిష్టాం త్వమగమ శాశ్వతీ సమా యత్కంశ మిథునాదేకం అవధి కామమోహితం అంటూ ఆ క్రౌంచ పక్షుల
జంటకు గురి చూసి ఎప్పుడైతే ఆ కిరాతుడు బాణాన్ని ప్రయోగించాడో అప్పుడు అతడు ఆ కిరాతుడు బాణం ప్రయోగించినప్పుడు అది నేల కూలినప్పుడు ఆ ఆవేదనకు గురైనటువంటి వాల్మీకి బాధతో చెప్పినటువంటి శ్లోకం, ఆ శోకము నుండే పుట్టినటువంటి శ్లోకం. ఆ శ్లోకాన్ని బ్రహ్మ గమనించి ఆ శ్లోకం యొక్క గొప్పతనాన్ని తెలియజేసి నువ్వు రామాయణాన్ని రాయమని ఆదేశించి బ్రహ్మ వెళ్ళిపోతాడని, ఆ తర్వాత వాల్మీకి రామాయణాన్ని రాయడం జరుగుతుందని. ఆ వాల్మీకి రాసినటువంటి రామాయణం మొత్తం 7 కాండలతో కూడుకున్నటువంటిది. రామాయణంలోని కాండలు ఏంటంటే 7 కాండలు. కాండ అనగా ఒక కణుపు. కాండ అనగా కణుపు. అంటే మొత్తం రామాయణాన్ని ఒక చెరుకు గడతో పోల్చి పోలుస్తాడు వాల్మీకి. రసాత్మకమైనటువంటి ఒక చెరుకు గడతో పోల్చి ఒక్కొక్క కాండము ఒక్కొక్క కణుపు. మొత్తం రామాయణం అనేటువంటిది ఒక చెరుకు గడ అయితే ఒక్కొక్క కణుపుకు మధ్య ఉన్న ఒక్కొక్క భాగం ఒక కాండ. ఇలా 7 కణుపులతో కూడినటువంటి ఒక చెరుకు గడ లాంటిది రామాయణమని వాల్మీకి రామాయణాన్ని అభివర్ణిస్తాడు. అంటే కాండ అంటే ఒక కణుపు, ఒక భాగం. భాగమన్నా కణుపు అన్నా పర్యాయపదాలు. అలా 7 కాండలతో కూడినటువంటి రామాయణాన్ని వాల్మీకి రాయడం జరిగింది. అంటే ఒక ఇతిహాసం కానీ ఒక కావ్యాన్ని కానీ రాసేటప్పుడు కవులు ఏం చేస్తారంటే ఆ మొత్తం కథను కొన్ని భాగాలుగా విభజిస్తారు. కొన్ని భాగాలుగా వర్గీకరించి ఒక్కొక్క భాగానికి ఒక్కొక్క పేరు పెడతారు. అలా మొత్తము రామాయణాన్ని 7 భాగాలుగా, స్థూలంగా 7 భాగాలుగా వర్గీకరిస్తే ఆ 7 భాగాల్లో ఒక్కొక్క కాండగా ప్రసిద్ధిగాంచింది. మళ్ళీ కాండల్ని సర్గలుగా వర్గీకరించడం జరిగింది. అంటే ఒక్కొక్క కాండను మళ్ళీ కొన్ని సర్గలుగా, సబ్ చాప్టర్స్గా వర్గీకరించడం అనేటువంటిది జరిగింది. అయితే మొట్టమొదటి కాండ ఏంటంటే బాలకాండ. మొత్తం 7 కాండలు అయితే అందులో ఒకటి బాలకాండ, రెండవది అయోధ్యకాండ, అరణ్యకాండ, తర్వాత కిష్కింధకాండ, సుందరకాండ, యుద్ధకాండ, చివరిది ఉత్తరకాండ. మొత్తము 7 కాండలు. రామాయణంలోని కాండలు మొత్తం ఏంటంటే 7. రామాయణంలోని కాండల సంఖ్య ఎంత అంటే 7 కాండలు. అవి 1 బాలకాండ, 2 అయోధ్యకాండ, 3 అరణ్యకాండ, 4 కిష్కింధకాండ, 5 సుందరకాండ, 6 యుద్ధకాండ, 7 ఉత్తరకాండ. ఒక్కొక్క కాండలో ఏముందో మీకు సంక్షిప్తంగా చెప్తాను. అంటే బాలకాండ అంటే రాముడు రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుల బాల్య జీవితం, అంటే వారి జననం, వారి విద్యాభ్యాసం, ఇదంతా కూడా బాలకాండలో ఉంటుంది. అంటే వారు జన్మించి వశిష్ఠ మహర్షి దగ్గర విద్యాభ్యాసం గావించి ఆ తర్వాత విశ్వామిత్రుని యాగరక్షణ గావించడం, అప్పుడే అహల్య శాప విమోచనం గావించడం, తర్వాత అక్కడి నుండి మిథిలా నగరానికి వెళ్ళి జనక మహర్షి తలపెట్టినటువంటి సీతా స్వయంవరానికి వెళ్ళడం జరుగుతుంది. అక్కడ సీతా స్వయంవరంలో శ్రీరాముడు శివధనస్సును భంగం గావించి సీతను పెళ్లి ఆడడం జరుగుతుంది.
అంటే రామునితో పాటు లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు వీరు కూడా వివాహము గావించుకొని పెళ్ళాడి అయోధ్య నగరానికి రావడం అనేటువంటిది జరుగుతుంది. ఇదంతా బాలకాండలో ఉన్నటువంటి కథ. అంటే బాలకాండలో సీతా స్వయంవరం కథాఘట్టం ఏ కాండలోనిది అంటాడు, లేదా రామాయణంలోని కాండల సంఖ్య ఎంత అడుగుతాడు. అసలు రామాయణం అనగా అర్థం ఏమిటి అంటాడు. లేదా రామాయణంలోని కథానాయకుడు ఎవరు అని అడగొచ్చు. రాముని తల్లిదండ్రులు ఎవరు అని అడగొచ్చు. జనక మహర్షి పరిపాలించే నగరం ఏది అని అడగొచ్చు. అంటే ప్రాంతాన్ని, పాత్రలు ఏదైనా అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి బాలకాండలో రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నుల వారి జననం, అదేవిధంగా సీత, అక్కడ రావణుడు వారి, అంటే ఇక్కడ కథానాయకుడు, ప్రతినాయకుడు. అంటే రాముని వైపు ఉన్నటువంటి వారు, అటు రావణుని వైపు ఉన్నటువంటి వారు, అంటే వారి యొక్క జననం, వారు పెరిగిన విధానం, తర్వాత వారు ఒక యవ్వన స్థాయికి వచ్చినటువంటి విధానం. రాముని విషయాన్ని పరిశీలిస్తే శివ ధనుర్భంగం గావించి సీతను పరిణయమాడి అయోధ్య నగరానికి వచ్చేంతవరకు ఇదంతా బాలకాండ. తర్వాత అయోధ్యకాండ. అయోధ్యకాండ అంటే ఏంటి? సీతను వివాహం ఆడిన తర్వాత అయోధ్యకు రావడం జరుగుతుంది. అక్కడ దశరథుడు రాముని యువరాజుగా పట్టాభిషేకం చేయాలనుకుంటాడు. ఈలోగా భరతునికి యువరాజుగా పట్టాభిషేకం చేయించాలని కైకకు కోరిక పుడుతుంది. అప్పుడు కైక దశరథుని వరాలు కోరుకోవడం, తత్ఫలితంగా యువరాజు కావలసినటువంటి రాముడు సీతా లక్ష్మణులతో అడవి బాట పట్టడం అనేటువంటిది జరుగుతుంది. ఇది అయోధ్యకాండ. తర్వాత అరణ్యకాండ. అంటే అడవిలో రాముడు, లక్ష్మణుడు, సీత వారు ఏ విధంగా వనవాసం చేశారు, 14 సంవత్సరాలు వారు అరణ్యవాసం ఏ విధంగా గావించారు, ఎక్కడెక్కడ తిరిగారు, వారు చిత్రకూట పర్వతం సమీపాన ఉన్నటువంటి అత్రి మహర్షి ఆశ్రమానికి వెళ్ళడం, తర్వాత అక్కడి నుంచి గోదావరి నది తీరాన ఉన్న పర్ణశాల దగ్గరికి రావడం, అక్కడే ఉన్న సమయంలో శూర్పణఖ అక్కడికి వచ్చి రామలక్ష్మణుడు చూసి మోహించడం, తర్వాత లక్ష్మణుడు శూర్పణఖ ముక్కు చెవులు కోయడం, అప్పుడే శూర్పణఖ సోదరులైనటువంటి కరదూషణాదులు 14,000 మంది సైన్యంతో రామలక్ష్మణులపైన దండెత్తడం, వారిని అందరినీ రామలక్ష్మణులు చంపడం, శూర్పణఖ తన అన్న అయినటువంటి రావణుడి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకోవడం, అప్పుడు రావణుడు మారీచుని బంగారు లేడి ఇక మారి పర్ణశాల దగ్గర తిరగమని మారీచునికి చెప్పడం, అప్పుడు ఆ బంగారు లేడి కావాలని సీత కోరుకోవడం, రాముడు బంగారు లేడి వెంట వెళ్ళడం, ఆ తర్వాత రాముని చేతిలో బంగారు లేడి చావడం, చనిపోతూ రాముని గొంతుతో హా లక్ష్మణ హా సీత అని చనిపోవడం. ఇదంతా అప్పుడు పర్ణశాలలో ఉన్నటువంటి లక్ష్మణుడు కూడా సీత ప్రోద్బలంతో వెళ్ళిపోవడం జరుగుతుంది. పర్ణశాలలో ఎవరూ లేని సమయంలో ఇప్పుడు రాముడు లేడు, లక్ష్మణుడు లేడు. అప్పుడు రావణుడు జంగమ వేషంతో వచ్చి భిక్షాందేహి అని యాచించడం, సీత భిక్ష వేయడం, లక్ష్మణుడు ఒక గీత గీసిపోతాడు. అంటే లక్ష్మణ రేఖ అనేది వాల్మీకి రామాయణం లేదు, అది రంగనాథ రామాయణంలో ఉంటుంది. తర్వాత డెప్త్గా మళ్ళీ ఒక్కొక్క కాండ గురించి చెప్పేటప్పుడు చెప్తాను. జస్ట్ సంక్షిప్తంగా రామాయణం గురించి చెప్తున్నాను. అలా
రావణుడు తన నిజ స్వరూపాన్ని చూపగానే సీత మూర్ఛ వచ్చి పడిపోవడం, అలా సీతను తీసుకొని పోవడం అనేటువంటిది జరుగుతుంది. ఇదంతా అరణ్య కాండలో ఉన్నటువంటిది. తర్వాత కిష్కింధ కాండలో సీతా వియోగాన్ని తట్టుకోలేక రామలక్ష్మణులు సీత జాడ తెలుసుకోవడం కోసం అడవిలో తిరుక్కుంటూ వెళ్ళడం జరుగుతుంది. అలా వెళుతున్న సందర్భంలోనే సుగ్రీవుడు హనుమంతుడు పరిచయం కావడం, వాలి బాధ నుండి నన్ను కాపాడితే సీతను వెతకడంలో నేను సహకరిస్తానని సుగ్రీవుడు మాట ఇవ్వడం, అలా సుగ్రీవునికి రామునికి ఒక స్నేహబంధం ఏర్పడుతుంది. అలా వాలిని చంపి రాముడు సుగ్రీవుని రాజుగా చేయడం, వాలి కొడుకైన అంగదుని యువరాజుగా చేయడం జరుగుతుంది. అప్పుడు సుగ్రీవుడు నలుదిశల సీత అన్వేషణ కోసం తన వానరులను పంపడం జరుగుతుంది. అలా దక్షిణ దిశగా జాంబవంతుని మరికొందరిని వానరులను హనుమంతుని కూడా ఆ దిశగా పంపడం జరుగుతుంది. ఇది అంతా కూడా కిష్కింధ కాండకు సంబంధించినటువంటి కిష్కింధ కాండ అంటే కిష్కింధను పరిపాలిస్తున్నటువంటి వాలి సుగ్రీవుల ఇతివృత్తంతో కూడుకున్నటువంటి కథ, అది కిష్కింధ కాండ. తర్వాత సుందరకాండ అంటే ఎవరు? హనుమంతుడు లంకలో ప్రవేశించి సీత జాడను తెలుసుకొని అక్కడ సీత ఏ విధంగా బాధలు అనుభవిస్తుంది కల్లారా చూసినటువంటి ఆంజనేయుడు సీతను ఇప్పుడే తన భుజాల మీద సముద్రాన్ని దాటి రాముని దగ్గరికి చేరుస్తాను అని కూడా అంటాడు. కానీ ఇది దొంగదారి, ఇది సరైనది కాదు హనుమ అని సీత హనుమంతునికి చెప్తుంది. తన రాముడిచ్చినటువంటి ఉంగరాన్ని సీతకు చూపెట్టడం, సీత తన శిరోరత్నాన్ని హనుమంతునికి ఇవ్వడం, అక్కడి నుంచి అశోక వనాన్ని పూర్తిగా చెరచడం, ఇంద్రజిత్తు ప్రయోగించిన బ్రహ్మాస్త్రం చేత కట్టుబడడం, రావణుని దగ్గర తీసుకొని పోవడం జరుగుతుంది. హనుమంతుని తీసుకొని వెళ్తారు రాక్షసులు. అక్కడ రావణునికి ఎన్నో నీతులు చెప్తాడు. చివరిగా హనుమంతుని చంపడానికి రావణుడు ప్రయత్నిస్తే విభీషణుడు వద్దని వాదిస్తాడు. హనుమంతుని కోతికి తోకే ఆధారం కాబట్టి ఆ తోకకు నిప్పంటిస్తే సరిపోతుంది అని చెప్తాడు. అలా నూనెలో ముంచినటువంటి గుడ్డలను ఆ తోకకు చుట్టి నిప్పంటిస్తే దానితో మొత్తం లంకను కాల్చి ఆ తర్వాత ఆ తోకను సముద్రంలో ముంచి చల్లార్చి అక్కడ నుండి మళ్ళీ రాముని దగ్గరికి రావడం జరుగుతుంది. ఇదంతా సుందరకాండ. అంటే సుందరకాండ అనే పేరు ఎందుకు వచ్చిందంటే దానికి హనుమంతుడు ఎంతో వియోగంతో, సీతా వియోగంతో, దుఃఖంతో అల్లాడిపోతున్నటువంటి రామునికి, అదేవిధంగా రాముని క్షేమ సమాచారాన్ని సీత భర్త వియోగాన్ని తట్టుకోలేక ఈమె బాధపడుతుంది, భార్యా వియోగాన్ని తట్టుకోలేక రాముడు బాధపడుతుంటాడు. ఈ ఇద్దరి క్షేమ సమాచారాన్ని తెలియజేసి వారికి కొంత ఉపశమనాన్ని కలిగించినటువంటి వాడు హనుమంతుడు. కోతి ఆకారంతో ఉన్నటువంటి వాడైనా అతని మనసు చాలా అందమైనటువంటిది, చాలా సుందరమైనటువంటిది, నిజమైనటువంటి భక్తుడంటే హనుమంతుడు. అందుకే ఆ హనుమంతుడు సీతాన్వేషణ గావించినటువంటి ఘట్టం ఏదైతే ఉందో ఆ ఘట్టానికి వాల్మీకి సుందరకాండ అని పేరు పెట్టడం జరిగింది. ఆ తర్వాత యుద్ధకాండ. యుద్ధకాండ అంటే ఎప్పుడైతే సీత లంకలో ఉన్నదనే విషయాన్ని తెలుసుకోవడం జరుగుతుందో హనుమంతుని ద్వారా వారధిని నిర్మించి వానరుల సహాయం చేత సముద్రం పైన లంకలో ప్రవేశించడం జరుగుతుంది. అప్పుడే రావణుని తమ్ముడు విభీషణుడు వస్తాడు రాముని దగ్గరికి. విభీషణుడు చాలా మంచివాడు. రావణునికి ఎన్నో రకాలుగా నచ్చజెప్తాడు. అన్నయ్య, ఇది మంచి పద్ధతి కాదు, ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. సీతమ్మను రామునికి అప్పగించి శరణు కోరితే తప్పకుండా మనల్ని కాపాడుతాడు.
ఈ యుద్ధం జరగదు. ఈ యుద్ధం వల్ల ఇంత వినాశనం అనేది ఉండదు. దయచేసి నా మాటలు విను అని విభీషణుడు ఎంతగానో ప్రాధేయపడి చెప్తాడు. కానీ రావణుడు వినడు. నువ్వా నాకు బుద్ధి చెప్పేది, నువ్వా నాకు నీతులు చెప్పేది అని చెప్పి, నువ్వు ఉంటే ఇక్కడ ఉండు, లేకపోతే నువ్వు కూడా రాముని దగ్గరికి వెళ్ళిపో, ఇక్కడ ఉంటే మాత్రం నువ్వు ప్రాణాలతో ఉండవని కొట్టి మరీ వెళ్ళగొడతాడు రావణుడు. అలా విభీషణుడు తన పరివారంతో సహా రాముని దగ్గరికి వచ్చి రాముని శరణు కోరుతాడు. అలా రామునికి రావణునికి ఘోరంగా యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో ఇంద్రజిత్తు ప్రయోగించినటువంటి బాణానికి లక్ష్మణుడు మూర్ఛ వచ్చి పడిపోవడం, మూర్ఛుడైపోవడం. అప్పుడు హనుమంతుడు సంజీవిని తీసుకొని వచ్చి లక్ష్మణుని మళ్ళీ పునర్జీవిని అంటే మళ్ళీ బతికించడం జరుగుతుంది. అలా యుద్ధంలో చివరిగా రామునికి జయం లభిస్తుంది. రావణుడు తన పరివారంతో అందరూ చనిపోవడం జరుగుతుంది. చివరిగా సీత అగ్ని పరీక్షకు గురవుతుంది. అగ్ని పరీక్షలో ఆమె పునీతురాలై బయటికి వస్తుంది. అలా సీతను చేపట్టి మళ్ళీ అయోధ్యకు రావడం జరుగుతుంది. అంటే ఇదంతా కూడా యుద్ధకాండ. అంటే యుద్ధకాండ వరకే వాల్మీకి రాశాడు అనేటువంటి ఒక అభిప్రాయం కూడా ఉంది. అంటే వాల్మీకి రామాయణం వాస్తవానికి వాల్మీకి రాసింది 6 కాండలే అనే ఒక అభిప్రాయం కూడా ఉంది. సాహిత్య చరిత్రకారుల యొక్క అభిప్రాయం. మరికొందరి అభిప్రాయం ఏంటంటే ఉత్తరకాండ కూడా వాల్మీకి రాశాడు అని ఒక అభిప్రాయం. లేదు వాల్మీకి పేరు మీదుగా అది తర్వాత ఎవరో రాసి దాన్ని వాల్మీకి రామాయణంలో చేర్చడం జరిగింది అనే ఒక అభిప్రాయం కూడా ఉంది. కాబట్టి అలాంటి ఉత్తర కాండ చివరి కాండ. అదే యుద్ధకాండ వరకు రాముని యొక్క ఔన్నత్యం చాలా గొప్పగా కనబడుతుంది. ఉత్తరకాండను పెద్దగా పట్టించుకోరు చాలామంది. రాముని ఎవరైతే బాగా ఆరాధిస్తారో, రాముని ఎవరైతే గౌరవిస్తారో, రాముని పట్ల ఎవరికైతే ప్రేమాభిమానాలు ఉంటాయో వారు ఉత్తరకాండను పెద్దగా పట్టించుకోరు. కారణం ఏంటంటే ఉత్తరకాండ రాముని వ్యక్తిత్వం దెబ్బతీసే విధంగా ఉంటుంది. కారణం ఒక నిండు చూలాలైనటువంటి నిండు గర్భవతి అయినటువంటి ఇల్లాలు అయినటువంటి సీతను అడవిలో వదిలిపెట్టి రమ్మని లక్ష్మణుని ఆజ్ఞాపించాడు. ఎవరో ఒక అర్భకుడు, ఒక చాకలివాడు అన్నటువంటి మాటల్ని భార్యాభర్తల మధ్య గొడవ జరిగితే మామ వచ్చి సర్ది చెప్పబోతే మన రాముడే 10 నెలలు పరాయి పంచన ఉంటే ఏలుకోగలేనిది నీకేం పుట్టింది, నా బిడ్డను నువ్వు పట్టించుకోవాలి కదా అని ఆ మామ అంటే, రాముడు ఎర్రివాడు కాబట్టి ఏలుకున్నాడు, నేను అంత ఎర్రివాణ్ణి కాదు అని అతడంటే, ఆ మాటలు గూఢచారుల ద్వారా రాముడు విని ఒక రామాయణంలో, మరొక రామాయణం ఏంటంటే రాముడే మారువేషంలో వెళ్ళి ఆ విషయాన్ని తెలుసుకొని విని కల్లారా చూసి తన భార్యను ఇంకా అనుమానిస్తున్నారు అనేటువంటి బాధతో తన భార్య అయినా సరే ఎవరైనా సరే తమ వ్యక్తిత్వాన్ని ఎవరైనా అనుమానిస్తే, శీలాన్ని శంకిస్తే తన భార్య అయినా తానైనా సరే శిక్ష విధించుకోవాల్సిందే అనేటువంటి ఒక నీతి రామునిది. నిండు చోళాలైనటువంటి రాముని అడవిలో వదిలిపెట్టి రమ్మని ఆజ్ఞాపించాడు. అంటే ఇక్కడ సీతమ్మను ఎవరైతే బాగా ఆరాధిస్తారో, ఆరాధించేటువంటి వారు రాముడు ఇంత కఠినాత్ముడా, ఎక్కడో లంకలో వానరుల మధ్యన అగ్ని పరీక్షకు గురై తన శీలాన్ని నిరూపించుకున్నటువంటి సీతను మళ్ళీ అనుమానించి ఎవడో ఒక అల్పుడు అన్నటువంటి మాటలు విని ఇలా చేయడం ఎంతవరకు సమంజసం? కానీ
రాముడు ఎంత తన పేరు ప్రఖ్యాతుల కోసం, తన కీర్తి కోసం తన భార్యను, నిండు చూలాలైనటువంటి భార్యను అడవిలో వదిలిపెట్టడం ఎంతవరకు సమంజసం, ఇది సరైనది కాదు అని సీతమ్మ కోణంలో సీతను అభిమానించేటువంటి వారు రాముని ద్వేషించడం జరిగింది. తనకు తెలియదా తన భార్య ఎలాంటిదో? తెలుసు. అయినా కూడా ఇలా చేయడం ఏంటి? కానీ రాముడు ధర్మపక్షపాతి. తానైనా సరే శిక్ష పడాల్సిందే, తానైనా సరే తనను ఎవరైనా అనుమానిస్తే తాను కూడా రాజ్యాన్ని త్యజించి ఆ శిక్షకు గురి కావాల్సిందే అనేటువంటి భావన కలిగినటువంటి వాడు రాముడు. అందుకే ఆ ధర్మ మార్గంలో పయనించేటప్పుడు ధర్మ మార్గానికి అడ్డంకిగా, అవరోధంగా ఎవరున్నా సరే, తన భార్య ఉన్నా సరే, ఆ భార్యను వదులుకోవడానికైనా సిద్ధంగా ఉన్నటువంటి వాడు రాముడు. సీతమ్మ కోణములో చూసినప్పుడు రాముడు కఠినాత్ముడు, రాముని కోణములో చూసినప్పుడు రాముడు ధర్మ కార్యాచరణ కలిగినటువంటి వాడు, ధర్మ మార్గమున పయనించినటువంటి వాడు అని మనకు తోస్తుంది. కాబట్టి ఉత్తర కాండలో ఈ రెండు ఒక భిన్న పార్శ్వాలనేవి మనకు కనబడతాయి. చివరిగా వాల్మీకి సీతను చేరదీయడం, వాల్మీకి ఆశ్రమంలోనే ఇద్దరు కవలలకు జన్మనివ్వడం, వారే కుశలవులు. ఆ తర్వాత కొన్నాళ్లకు రాముడు అశ్వమేధ యాగం చేస్తే ఆ అశ్వాన్ని కుశలవులు బంధించడం, ఆ అశ్వం వెంట వెళ్ళినటువంటి శత్రుఘ్నుని, ఆ తర్వాత వెళ్ళినటువంటి భరతుని, లక్ష్మణుని అందరినీ ఓడించడం జరుగుతుంది. చివరిగా రాముడే స్వయంగా వెళ్ళి వారితో యుద్ధం చేస్తున్న సమయంలోనే హనుమంతుడు ఈ విషయాన్ని సీతమ్మకు తెలియజేయడం, ఆ సీతను వెంట పెట్టుకొని వచ్చి మొత్తం మీద యుద్ధాన్ని విరమింపజేయడం అనేటువంటిది జరుగుతుంది. తాను యుద్ధం చేసింది తన కొడుకులతోనే అనే విషయాన్ని రామునికి తెలుస్తుంది. తన తండ్రితో తాము యుద్ధం చేశామనే విషయాన్ని లవకుశులకు తెలుస్తుంది. అలా ఉత్తరాఖండలో చివరిగా సీత అయోధ్యకు వెళ్దాం రా అని అంటే సీత వెళ్ళదు. ఏమంటుందో తెలుసా? కొన్నాళ్ళేమో లంకలో ఉన్నాను, తర్వాత ఎవడో ఒకడు అన్నటువంటి మాటలు విని, ఒక అల్పుడు అన్నటువంటి మాటలు విని నన్ను అడవికి పంపావు. మళ్ళీ నేను అయోధ్యకు వస్తాను నీ మాటలు నమ్మి. మళ్ళీ ఇంకెవడో నా శీలాన్ని శంకించి ఎవడైనా ఒక మాట అంటే మళ్ళీ నన్ను దూరం చేస్తావు. కాబట్టి నేను నీతో రాను. నా కొడుకుల్ని నీకు అప్పగిస్తున్నాను, మన కొడుకులు నీకు అప్పగిస్తున్నానని చెప్పి, నేను నిజంగా మహాపతివ్రతనైతే, నేను రాముని తప్ప ఇంకెవరిని కూడా మనసులో స్మరించని దానినైతే, నా తల్లి భూదేవి నన్ను ఆమె ఒడిలోకి తీసుకొని పోవుగాక అని ఆమె ప్రతిజ్ఞ చేస్తుంది. అలా భూదేవి తన ఒడిలోకి సీతను తీసుకొని వెళ్తుంది. ఆ తర్వాత కుశలవులకు పట్టాభిషేకం చేసి సీతా వియోగాన్ని తట్టుకోలేక రాముడు, ఆ తర్వాత లక్ష్మణుడు, ఆ తర్వాత భరతుడు, శత్రుఘ్నుడు, ఈ నలుగురు కూడా సరయూ నదిలో మునిగి తనువును చాలిస్తారు. అంటే వారి పూర్వ అవతారమైనటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క 7వ అవతారమే శ్రీరాముడు. కాబట్టి తన అవతారాన్ని దేవతల కోరిక మేరకు రావణ కుంభకర్ణులను చంపడం కోసమే రామావతారం ఎత్తడం జరిగింది. కనుక ఆ కార్యం నెరవేరింది కాబట్టి అవతారాన్ని చాలించి మళ్ళీ యథావిధిగా తన స్వరూపాలని పొందుతారు అని వాల్మీకి రామాయణం చెప్తుంది. అంటే రాముడు మళ్ళీ విష్ణువుగా విష్ణు అంశంలో కలిసిపోతాడు. అదేవిధంగా లక్ష్మణుడు ఆదిశేషుని అంశంలో కలిసిపోతాడు. భరత శత్రుఘ్నులు విష్ణువు శంఖచక్రాదులుగా మారిపోవడం జరుగుతుంది. సీత అంతకుముందే ఆమె భూదేవి ఒడిలోకి వెళ్ళిపోయింది కాబట్టి తన
తల్లి ఒడిలోకి వెళ్ళిపోయి ఆ తర్వాత వైకుంఠంలో మళ్ళీ లక్ష్మీదేవిగా అక్కడ ఆమె ఉండిపోతుంది. రాముని కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. తర్వాత రాముడు అక్కడికి వెళ్ళిపోవడం జరుగుతుంది. విష్ణువు శయ్య అయినటువంటి ఆదిశేషుని అవతారమే లక్ష్మణుడు. విష్ణువు ఆయుధములు ఉన్నటువంటి శంఖచక్రాల యొక్క అవతారమే భరత శత్రుఘ్నులు. అంటే దశావతారాలలో రామునిది ఎన్నవ అవతారము అని కూడా అడగవచ్చు. ఎన్నవ అవతారం అంటే 7వ అవతారం. అంతకుముందు మత్స్య, కూర్మ, వరాహ, వామన, నారసింహ, పరశురామ, ఆ తర్వాత శ్రీరామ. మొత్తము దశావతారాలు. ఈ దశావతారాలలో మత్స్యావతారం, తర్వాత కూర్మ అవతారం, వరాహ అవతారం, 4వది వామన అవతారం, 5వది నారసింహ, 6వది పరశురామ, 7 శ్రీరామ, 8 శ్రీకృష్ణ, 9 బుద్ధ, 10 కల్కి. కల్కి అనేది దశావతారాలలో చివరి అవతారం. అంటే దశావతారాలలో మొదటి అవతారము ఏది అని కూడా అడగొచ్చు. 2వ అవతారం ఏది అని అడగొచ్చు. లేదా మత్స్య వరాహ అవతారాల మధ్య ఉన్నటువంటి అవతారం ఏది అని కూడా అడగొచ్చు. అంటే ఇవాళ అసలు వాస్తవానికి వచ్చే ప్రశ్నలు ఎలా ఉంటాయంటే మామూలు డైరెక్ట్ మెథడ్లో ఉండవు, అప్లైడ్ మెథడ్లో ఉంటాయి. ఇండైరెక్ట్గా ప్రశ్న అడగడం జరుగుతుంది. కాబట్టి వామన పరశురామ అవతారాల మధ్య ఉన్నటువంటి విష్ణు అవతారం ఏది అని అడగొచ్చు. అంటే ఈ అవతారాలన్నింటికి సంబంధించిన పురాణాలు కూడా ఉన్నాయి. 18 పురాణాలలో మత్స్య, కూర్మ, వరాహ, వామన ఇవన్నీ అవతారాలకు సంబంధించినటువంటి విశేషాలన్నీ కూడా విషయం అంతా కూడా ఆ పురాణాల్లో చెప్పబడింది. 18 పురాణాల్లో. ఆ 18 పురాణాల్లో ఒకటి భాగవతం. భాగవతం అనేది కూడా ఒక పురాణం. కానీ భాగవతానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే భగవంతునికి భక్తులకు మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని భాగవతం తెలియజేస్తుంది. కాబట్టి ఇలా 7వ అవతారము శ్రీరామ అవతారం, తర్వాత 8 శ్రీకృష్ణ, 9 బుద్ధ, 10 కల్కి. అంటే ఇప్పటి వరకు భగవంతుడు ఎత్తినటువంటి శ్రీ మహావిష్ణువు ఎత్తినటువంటి అవతారాలు ఏంటంటే 9 మాత్రమే. 10వ అవతారం ఏంటంటే కల్కి. ఇది కల్కి అనేది భవిష్యత్తులో శ్రీ మహావిష్ణువు ధరించేటువంటి అవతారం, అది కల్కి అవతారం. ఇలా శ్రీరాముని యొక్క ఇతివృత్తము కలిగినటువంటిది రామాయణం. రామాయణం అంటే రామస్య ఆయనం రామాయణం. రాముని యొక్క జీవనయానాన్ని గూర్చి తెలిపేది రామాయణం. మరి ఏంటి రామాయణం ద్వారా? ఇంతగా రామాయణం అంతా మనం అధ్యయనం చేస్తాం కదా. మరికొద్దిసేపట్లో యువరాజుగా పట్టాభిషేకం అయ్యేటువంటి శ్రీరాముడు, మరికొద్దిసేపట్లో శ్రీరాముడు యువరాజుగా మారుతాడు. కానీ ఇంతలోనే పెద్ద ఆటంకం వచ్చింది. కారణం కైక వరాలు కోరుకుంది, 2 వరాలు. భరతునికి పట్టాభిషేకం, అదేవిధంగా రామునికి 14 ఏళ్ళ అరణ్యవాసం. తండ్రి ఆ వరాలను తీర్చలేక అల్లాడిపోతున్నాడు. తన కొడుకును దూరం చేసుకోలేక బాధపడుతున్నాడు. రాముని ఎడబాటు తట్టుకోలేకపోతున్నాడు. వరాలు తీర్చాలా? తీర్స్తే రాముడు దూరం అయిపోతాడు. ఎట్లా అని మదనపడుతున్న సందర్భంలో అలవోకగా రాముడు అంటే రాజ్యం వచ్చినట్టే వచ్చి దూరం అయిపోయినప్పటికీ కూడా తండ్రి ఆజ్ఞకు కట్టుబడి అడవికి వెళ్ళాడు.
అంటే రాజ్యాన్ని ఒక గడ్డిపోసలాగా భావించాడు, అడవికి వెళ్ళాడు. దట్ ఈజ్ శ్రీరాముడు. ఇవాళ చిన్న కుర్చీ కోసం, సర్పంచ్ కుర్చీ కోసమే అన్నదమ్ములు కొట్టుకొని సస్తున్న రోజులు. ఇక ముఖ్యమంత్రి ప్రధానమంత్రి పదవి అంటే లెక్కే లేదు. అంటే పదవి కోసం ఏదైనా చేస్తూ స్వార్థం కోసం అన్నను, తమ్ముని, తండ్రిని చంపి రాజ్యానికి వచ్చినటువంటి కొడుకులు ఉన్నారు. అన్నను చంపి పదవిలోకి వచ్చినటువంటి తమ్ముళ్ళు ఉన్నారు. భర్తను చంపి పదవిలోకి వచ్చిన భార్యలు ఉన్నారు. కానీ రాజుగా, యువరాజు కాకముందు తాను యువరాజు అవుతానన్నప్పుడు ఏ విధంగానైతే ఉన్నాడో, ఆ రాజ్యాన్ని విడనాడి తండ్రి ఆజ్ఞకు కట్టుబడి తండ్రి ఇచ్చినటువంటి వరాలను తీర్చడం కోసం రాముడు అడవికి వెళ్తానన్నప్పుడు కూడా అదే విధంగా ఉన్నాడు. ఎక్కడ కూడా కించిత్ రాగద్వేషాలకు లోను కాలే. రాజ్యం లభిస్తుంది అనే సంతోషం కానీ, రాజ్యానికి దూరమై అడవికి వెళ్తున్నానండి బాధ కానీ రామునికి ఏ కోశాన లేదు. అందుకే రాముడు దేవుడయ్యాడు. రాముడు ఆరాధించబడుతున్నంటే కారణం అదే. మరి సీత ఎండ కన్నెరిగినటువంటి రాకుమారి. నిన్న మొన్ననే తన తల్లిగారింటి నుంచి అత్తగారింటికి వచ్చింది. అంతఃపుర వాసం కలిగినటువంటిది. కానీ ఎప్పుడైతే రాముడు యువరాజు అవుతున్నాడు అని ఒక వార్త విన్నదో, తాను యువరాణి అవుతుందని కూడా భావించింది. ఆ తర్వాత ఎప్పుడైతే రాముడు అడవికి వెళ్తున్నాడని తెలిసిందో, వెంటనే రామునితో పాటు తాను కూడా అడవికి వెళ్తానని నిర్ణయించుకుంది. అంటే చూడండి, ఏ ఇల్లాలైనా కూడా తన భర్త కష్టాల్లో తాను కూడా పాలు పంచుకోవాలి. అంటే భారతీయ స్త్రీ భర్త ఎక్కడ ఉంటే భార్య అక్కడ ఉండాలి అనేటువంటి ఒక ధర్మాన్ని సమాజానికి చాటి చెప్పినటువంటి ఇల్లాలు సీత పాత్ర. అందుకే సీత మహాసాధ్వి కాగలిగింది. రాముడు వద్దన్న కూడా వారించకుండా ఆమె కూడా రాముని వెంట వెళ్ళింది. అందుకే సీతారాములు ఆదర్శప్రాయులుగా నిలిచారు. రావణుడు రాజ్యం ఇస్తానని ఆశ చూపాడు, పట్టపురాణాన్ని చేస్తానన్నాడు. లంకా రాజ్యమంతా నీదే సీత, నన్ను ఏలుకో అన్నాడు. కానీ రావణుడి వైపు కన్నెత్తి చూడలేదు. ఒక గడ్డిపోస బీకి అలా వాడేసి, ఓరి రావణ, ఆ గడ్డిపోస వైపు చూసి, అంటే నువ్వు ఆఫ్టర్ ఆల్ గడ్డిపోస లాంటి వాడివి, నా రాముడు చాలా గొప్పవాడు, నా రాముని ముందు నువ్వెంత, ఆఫ్టర్ ఆల్ గడ్డిపోస లాంటి వాడివి అని సీత పట్టపురాణి పదవిని ప్రలోభానికి గురి చేశాడు రావణుడు. లంకలో ఉన్నటువంటి సకల సంపదనంతా దారదత్తం చేస్తానన్నాడు. ధన కనక వస్తు వాహనాదులను అన్నిటిని కూడా నీ పాదాల దగ్గర సమర్పిస్తాను అన్నా కూడా దాన్నంతా కూడా గడ్డిపోసలాగా భావించి నిరంతరం రామనామస్మరణ చేసుకుంటూ ఉండిపోయినటువంటిది. అలా సీత మహాపతివ్రతగా నిలిచిపోయింది. అందుకే సీతారాములు ఆదర్శప్రాయాలు కావడానికి కారణం అది. ఇంకా మరింత లోతుగా ఒక్కొక్క కాండను ఇంకా డెప్త్గా చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఇవాళ జస్ట్ ఏంటంటే రామాయణం అంటే ఏంటి, అసలు రామాయణం ఆవిర్భవించడం గల కారణం ఏంటి, రామాయణం రచనా నేపథ్యం ఏంటి, ఇంకా వాల్మీకి గురించి చెప్పాలంటే ఇంకా చాలా ఉంది. అది తర్వాత సమగ్రంగా ఒక్కొక్క క్లాసులో సమగ్రంగా చెప్తాను. జస్ట్ ఏంటంటే ఇవాళ కొద్దిగా ఆలస్యమైంది, టెక్నికల్గా కొద్దిగా ఇక్కడ నల్లగొండలో ఈ సమస్య ఉండడం వల్ల కొద్దిగా ఆలస్యమైంది. కాబట్టి రేపటి నుండి రెగ్యులర్గా మీ క్లాసులు ఉంటాయి. 6 నుండి 8 వరకు రోజు 2 గంటలు క్లాస్ తీసుకుంటాను. రామాయణం, మహాభారతం, భాగవతం, అదేవిధంగా అష్టాదశ పురాణాల పట్ల మీకు సమగ్రంగా అవగాహన కలిగించడానికి ప్రయత్నం చేస్తాను. గతంలో నేను టీశాట్ ద్వారా, మన టీవీ ద్వారా కూడా అనేకమైన క్లాసులు చెప్పాను. తెలంగాణ లిటరేచర్ కల్చర్ గ్రూప్ 2, అదేవిధంగా గ్రూప్ 1, కానిస్టేబుల్ ఇలాంటి పోటీ పరీక్షలు కూడా టీశాట్ మన టీవీ ద్వారా కూడా అనేకమైన క్లాసులు నేను చెప్పాను. యూట్యూబ్లో కూడా నా క్లాసులు చాలా ఉంటాయి. కాబట్టి అవి కూడా మీరు అంటే ఆ పరీక్షలు, ఆ పోటీ పరీక్షలు ప్రిపేర్ అయ్యేటప్పుడు వాటిని కూడా మీరు వినవచ్చు. ఇప్పటికీ
ఈ తరగతిని మనం ముగించుకుందాం. మళ్ళీ నెక్స్ట్ తర్వాత క్లాసులో మనం కలుసుకుందాం. మీ అందరు కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, సార్ నోటిఫికేషన్ ఎప్పుడైనా పడవచ్చు, కానీ ఎప్పుడో పడుతుంది కదా, ఇప్పటి నుంచి మనం ప్రిపేర్ కావాలనుకోవద్దు. తెలివైనటువంటి అభ్యర్థి సమయాన్ని వృధా చేసుకోడు. ఇప్పటి నుండే నోటిఫికేషన్ ఎప్పుడు పడ్డా మనం రెడీగా ఉండాలి. ఆ పోటీ పరీక్షల్లో విజేతలుగా నిలవడానికి సిద్ధంగా ఉండాలి. సమయాన్ని వృధా చేసుకోకుండా నిరంతరం దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ దిశగా మీరు ఇవాళ ఈ అశోక ఆన్లైన్ అకాడమీలో ఇవాళ అశోక్ సార్, అదేవిధంగా ఈ పరీక్షకు సంబంధించినటువంటి అన్ని విషయాలకు సంబంధించినటువంటి విషయ నిపుణులు, అన్ని సబ్జెక్టులకు సంబంధించిన విషయ నిపుణులు మీకు సమగ్రంగా విషయాన్ని అందిస్తారు. ఇక జనరల్ స్టడీస్ సంబంధించినటువంటి వేల తరగతులు వీడియోలు అయితే మీకు అందుబాటులో ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటి పేపర్ 2కు సంబంధించినటువంటి నా వరకైతే రామాయణం, భారతం, భాగవతం, పురాణాలకు సంబంధించినటువంటి ఈ 4 అధ్యాయాలు ఇంకా అవసరమైతే నాకు లభించే సమయానికి అనుకూలంగా అంటే నేను ఈ 4 చెప్తానని చెప్పాను. ఇంకా సమయం దొరికితే మిగతా చాప్టర్లు కూడా నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను. కాబట్టి మీరందరూ ఈ క్లాసుల్ని శ్రద్ధగా వినాలని, చెప్పేటప్పుడు కొన్ని నోట్స్ కూడా చేసుకోవాలి. తర్వాత దీనికి సంబంధించిన మెటీరియల్ కూడా మీకు నేను అందజేస్తాను. పరీక్షలో ఎలా ప్రశ్నలు వస్తాయో మాదిరి ప్రశ్న పత్రాలను కూడా నేను అందజేస్తానని తెలియజేస్తూ, మీకు అందరికీ మరొక్కసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంతటితో ఈ క్లాసును మనం ముగించుకుందాం. ధన్యవాదాలు.